హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు, బాగానే ఉన్నాయి, ఎంతో కొంత వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు రావట్లేదా? దెన్ ఈ వీడియోలో 100 సబ్స్క్రైబర్స్ నుంచి 1000 మంది సబ్స్క్రైబర్స్కి ఎట్లా చాలా ఫాస్ట్గా చేరుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో కొన్ని 5 మెథడ్స్, 5 సింపుల్ స్ట్రాటజీస్ చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ స్ట్రాటజీస్ని మీరు ఫాలో అయ్యారనుకోండి, చాలా ఫాస్ట్గా మీ 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టిప్ నెంబర్ 1, ఒకే టాపిక్ మీద అంటే ఒకే టాపిక్ పైన ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీతోనే కంటెంట్ అవుతుంది, టెక్ వీడియో అవుతుందా, లేదంటే వ్లాగ్ ఆర్ గేమింగ్ లేదా కుకింగ్, మీతోనేదవుతుందో దానిపైనే ఫోకస్ పెట్టాలి. అంతేగాని ఒకరోజు వ్లాగ్ వీడియో, ఒకరోజు టెక్ వీడియో, ఒకరోజు గేమింగ్ వీడియో ఇట్లా అప్లోడ్ చేశారనుకోండి, మీకు ఎప్పటికి కూడా సబ్స్క్రైబర్స్ అనేది రాదు. ఎందుకంటే వచ్చిన వ్యూవర్స్కి ఎట్లా అంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ వ్లాగ్ వీడియో చూశారు, లేదంటే ఒక కుకింగ్ వీడియో చూశారు. కుకింగ్ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కుకింగ్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ తర్వాత మరుసటి రోజు మీరు ఏం చేస్తారంటే ఒక గేమింగ్ వీడియోనో లేదా వ్లాగ్ వీడియోనో ఇట్లా అప్లోడ్ చేయడం చేశారనుకోండి, అదేంటి మనం కుకింగ్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళు ఈ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు అంటే మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నారు ఏంటి అనుకుని ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేదంటే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోవడం ఇట్లాంటివి చేస్తారు. దానివల్ల మీకు రిటెన్షన్ పడిపోతుంది, వ్యూస్ రావు, అండ్ ఎక్కువ మందికి రీచ్ కాదు. ఎక్కువ మందికి రీచ్ అయితేనే కదా సబ్స్క్రైబర్స్ వస్తారు, బట్ సబ్స్క్రైబర్స్ కూడా రారనమాట. కనుక ఎప్పుడు కూడా మనం ఒకే టాపిక్ పైన ఫోకస్ పెట్టాలి. సెకండ్ వచ్చేసి మంచి ఐ క్యాచీ థంబ్నెయిల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక వ్యూవర్కి మన వీడియో రికమెండ్ చేసిన తర్వాత, అంటే మన వీడియో సజెస్ట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళు చూసేది ఏంటంటే మన థంబ్నెయిల్. సో మనం ఏం చేయాలి, ఐ క్యాచ్ థంబ్నెయిల్స్ అనేది ఎప్పుడు కూడా ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. అట్రాక్ట్గా కనిపించాలి, క్యూరియాసిటీ ఉండే థంబ్నెయిల్స్ అనేది ఎప్పుడు కూడా ఎడిటింగ్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మన థంబ్నెయిల్ అనేది ఎంత ఐ క్యాచ్గా ఉంటే చూసే క్రియేటర్ కూడా అంటే క్యూరియాసిటీ, అక్కడ ఏదో ఒక థంబ్నెయిల్ టెక్స్ట్లోని క్వశ్చన్ అనేది క్యూరియాసిటీ ఉండేలా ఉండాలన్నమాట. అట్లా అయితే చూసిన వ్యూవర్కి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక కనెక్టివిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఈ వీడియోలో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందేమో, నేను ఎట్లయినా ప్లే చేసి చూస్తా. కనుక మనం ఏం చేయాలి, ఐ క్యాచ్ థంబ్నెయిల్స్ అనేది ఎడిటింగ్ చేసుకొని మన వీడియో పైన అప్లై చేయాలి. సో ఇదనమాట సెకండ్. దెన్ మూడో టిప్ వచ్చేసి, మొదటి 30 సెకండ్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీ వీడియో అనేది ఒక వ్యూవర్కి రికమెండ్ చేసింది, థంబ్నెయిల్ చూసి కనెక్ట్ అయ్యారు, క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ మీరు 30 సెకండ్ల వరకు వీడియోలోనే ఉంచగలుగుతున్నారా లేదా, అది యూట్యూబ్ టెస్ట్ చేస్తుంది. ఎట్లానో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్లా అంటే ఒక వ్యూవర్ అనేది మీ వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత మీరు స్టార్టింగ్లోనే ఒక మంచి ఇంపార్టెంట్ హుక్ అనేది ఇవ్వాలి. అట్లా హుక్ ఇవ్వడం వల్ల ఏంటంటే వచ్చిన వ్యూ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట 30 సెకండ్లోనే. ఎట్లా అంటే ఓకే, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందేమో, కనుక ఈ వీడియో నేను చివరి వరకు చూస్తా, అట్లా క్లారిటీ చేసుకుంటారు. అంతేగాని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, లేదంటే హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నా మీరు బాగున్నారా ఇట్లా సోది చెప్తూ అనవసరంగా లాంగ్ ఇంట్రో అనేది ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే వచ్చిన వ్యూవర్ వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. సో ఎక్కువ మందికి రికమెండ్ చేయదు, మీ వీడియో డౌన్లోడ్ పడేస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. కనుక మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా 30 సెకండ్లు చాలా ఇంపార్టెంట్. 30 సెకండ్లు కానీ మన వీడియోలో ఒక వ్యూవర్కి ఉంచగలిగితే ఆటోమేటిక్గా మనకు వ్యూస్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఏం చేయాలో తెలుసు కదా, 30 సెకండ్లు మెయిన్ ఇంపార్టెంట్ హుక్ పాయింట్. అంటే మీరు మీ వీడియోస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో అదే స్టార్టింగ్ 30 సెకండ్లు అనేది క్లియర్గా చూపించాలి. పలాని ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇట్లా చెప్తున్నా, కనుక ఈ వీడియోని చివరి చూడండి, దీనికి కావాల్సిన సొల్యూషన్ దొరుకుతుంది అనుకుని ఇట్లా క్లియర్గా చెప్పాలన్నమాట. అట్లా ఎప్పుడైతే చేస్తారో ఎక్కువ మందికి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత క్వాలిటీ వీడియో, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అప్లోడ్ చేసినా సరే, రికార్డ్ చేసుకున్నా, షూట్ చేసుకున్నా, దానికి మ్యాటర్ అనేది వీడియో కాదు. ఇప్పుడు నేను చెప్పే 4వ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే కన్సిస్టెన్సీ. సో మన కన్సిస్టెన్సీ లేకపోతే ఎంత మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరాతో వీడియో తీసినా సరే, సో ఎంత మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే దానికి వాల్యూ ఉండదు, ఎక్కువ మందికి రీచ్ కూడా కాదనమాట. సో ఫస్ట్ అయితే యూట్యూబ్ ఆల్గోరిథంకి మనం అర్థమయ్యేలా కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్న కన్సిస్టెన్సీ అంటే ఏంటి, రోజు వీడియో అప్లోడ్ చేస్తూ వెళ్ళాలా ఇట్లా అనుకుంటారు. బట్ కన్సిస్టెన్సీ అంటే వారానికి మీరు ఎన్ని వీడియోలు అప్లోడ్ చేయగలరు అది చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 వీడియోస్ లేదంటే ఒక 4 వీడియో అప్లోడ్ చేయగలరు అనుకుందాం. నెక్స్ట్ వీక్ కూడా, అంటే ఈ వారం ఒక 4 వీడియో, నెక్స్ట్ వారం కూడా 4 అప్లోడ్ చేయాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. అదే రోజు అప్లోడ్ అనుకోండి, రెగ్యులర్ అంటారు అనమాట. ఆ విధంగా ఉండాలి.
కనుక మనం ఏం చేయాలి తెలుసు కదా, మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్గోరిథంకి తెలియపరచాలి. మనకు సబ్స్క్రైబర్స్ రావాలంటే మనం చేసే కంటెంట్ అంటే మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో దానికి ఏదైతే కంటెంట్ చూస్తున్నారో మనం చేసే కంటెంటే చూసే ఆడియన్స్కి మన వీడియో రికమెండ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, యూట్యూబ్ ఆల్గోరిథంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటెంట్ అనేది తెలియపరచాలి. అంటే కన్సిస్టెన్సీ మెయింటెనెన్స్ చేయాలి. అట్లయితే క్లియర్గా ఓకే, ఈ క్రియేటర్ పలానా కంటెంట్ పైన కంటిన్యూస్గా వీడియో చేస్తున్నారు, ఇదే కంటెంట్ చూసే క్రియేటర్స్కి లేదా వ్యూవర్స్కి ఈ వీడియో రికమెండ్ చేస్తా, ఇట్లా అనుకుంటుంది యూట్యూబ్ ఆల్గోరిథం. ఐ హోప్ గైస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటా. అండ్ ఫైనలీ ఫిఫ్త్ వన్. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఫిఫ్త్ అయితే అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్లు అనేసి, ఈ 5 స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఒక వ్యూవర్ అనేది మీ వీడియో చూసిన తర్వాత ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దానికి రీజన్ ఇవ్వాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నా ఛానల్ మీకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, వాచ్ టైం ఎట్లా పెంచుకోవాలి, ఈ కంటెంట్ నేను చేస్తున్నా అంటే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నా. అండ్ వ్లాగ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. అంటే మన డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇది కూడా అప్లోడ్ చేస్తుంటా. మ్యాటర్ అది కాదు, ఏ కంటెంట్ మీరు అంటే నేను మీకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎక్స్ప్రెస్ ఒక రీజన్ ఇవ్వాలి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నా, ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది, అంటే నాకు యూజ్ అవుతుంది కనుక ఈ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా అనుకుని వచ్చిన వ్యూవర్స్ అండ్ వచ్చిన ఆడియన్స్ అనుకుంటారు. మీ ఛానల్ పైన కూడా వచ్చిన వ్యూవర్కి రీజన్ ఏంటనేది ఇవ్వాలి. అసలు ఈ ఛానల్ నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, నాకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది, ఇతను చేసే వీడియోస్ నచ్చుతున్నాయి, ఇట్లా ఈ విధంగానే మాట మనం ప్రొవైడ్ చేయాలి. ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వ్యూవర్కి కనెక్ట్ అవ్వాలి. అంటే హెల్ప్ఫుల్ అనిపించేలా, హెల్ప్ అనిపిస్తుంది అనుకుంటే ఆటోమేటిక్గా వచ్చిన వ్యూవర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇదనమాట. సో ఎప్పుడైతే ఈ 5 విషయాలపై మీరు ఫోకస్ పెడతారో అప్పుడే మీకు సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతారు. లేదనుకోండి, మీరు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా సరే సబ్స్క్రైబర్స్ అనేది రారనమాట. ఎందుకంటే మీ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ చేయదు, దానివల్ల సబ్స్క్రైబర్స్ రారు. కనుక ఈ 5 విషయాలపైన ఇప్పుడు కూడా ఫోకస్ పెట్టండి. దెన్ నెక్స్ట్ అయితే ఒక ఇంపార్టెంట్ వీడియోని తీసుకురాబోతున్నా. అసలు సబ్స్క్రైబర్స్ మనకు పెరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఈ ఒక 7 మిస్టేక్స్ అనేది చాలా మంది చేస్తుంటారు. అంటే క్రియేటర్స్ అనేది ఆ మిస్టేక్ చేయడం వల్లే కదా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మరి ఆ మిస్టేక్స్ కోసమే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నా. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా వస్తున్నాం. మరొక నెక్స్ట్ చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ ఏంటనేది, ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం.